प्रणाम। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, ప్రణామాలు. వస్తున్నా. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। హరే కృష్ణ అండి, అందరికి ప్రణామం అండి. हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम। హరే కృష్ణ అండి, అందరికి దండ ప్రణామం. హరే కృష్ణ అండి, ఈరోజు ఆదివారం క్లాస్ కి అందరికి స్వాగతం సుస్వాగతం. భగవద్గీత క్లాస్ కి ఈరోజు భగవద్గీత యథాతథం నుండి మనము 7వ అధ్యాయము 27వ శ్లోకాన్ని చర్చించుకుందాం. మాతాజీ ప్రభుజీస్ 7వ అధ్యాయము 27వ శ్లోకం. ఎవరైనా చదవాలనుకునే వాళ్ళు దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. ముందుగా మనం ప్రార్థన చేసుకొని ఒకసారి శ్లోకం చేద్దామండి. 27, 28 కూడా మనం చూసుకున్నాం. 27 శ్లోకము 28 శ్లోకం కూడా చూసుకున్నాం. ముఖ్యంగా 7, 27 మన యొక్క టాపిక్ ఏంటంటే భగవద్గీతలోని 5 అంశాలు, జీవతత్వం గురించి స్వామి ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం ప్రధానంగా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్విషాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం వంగుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం.
వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందు की जय. नामाचार्य ठाकुर की जय. शिल प्रपात की जय. शिल गुरुदेव की जय. ताय गौर परमानंदे. हरि हरि हरि. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्ण दंडवत प्रणाम माताजी. हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत माताजी. प्रणाम प्रभु जी हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी प्रभु. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ ప్లీజ్ మీరు యొక్క మ్యూట్ చేసుకోండి. చాంటింగ్ చేస్తున్నారు కొంచెం. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అనిదా భావించవద్దు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే అండి, ఈరోజు 7వ అధ్యాయము 27వ శ్లోకం గురించి మనము చర్చించుకుందాం అండి. 7వ అధ్యాయము 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛ కోరిక, ద్వేష ద్వేషము, సముత్తేన వీటి నుండి పుట్టిన, ద్వంద్వమోహేన సుఖ దుఃఖాది ద్వంద్వాలచే మోహితులై, భారత ఓ భరతవంశీయుడా, సర్వభూతాని జీవులందరూ, సమ్మోహం భ్రాంతికి, సర్గే జన్మను గ్రహించుతున్నప్పుడు, యాంతి వెడుదరు, పరంతప శత్రుంజయుడా, ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషం నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహములోనే జన్మించుదురు. ఓకే, అందరూ మ్యూట్ హ్యాండ్ రైజ్ చేశారు. వి శంకరాచారి ప్రభుజీ దయచేసి శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతపః. ఓకే. ఇచ్ఛ కోరిక, ద్వేషము సముత్తేన నీటి నుండి కలిగినట్టి, ద్వంద్వాల మోహేన మోహముచే, భారత ఓ భరతవంశీయుడ, సర్వ అన్ని భూతాని జీవులు, సమ్మోహం భ్రాంతిలోకి, సర్గే జన్మించినప్పుడు, యాంతి వెళ్తారు, పరంతప ఓ శత్రువులను జయించినవాడా, ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించినవాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు. భాష్యము. విశుద్ధ భాష్యం వద్దు జ్ఞానమైన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఆగండి, మీ సాగు సర్వాసం. లక్ష్మీజీ మాతాజీ గారు చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. చదువు. దండలు. భాష్యము. విశుద్ధ జ్ఞానమైనట్టి భగవంతునికి విధేయుడై ఉండటమే జీవుని నిజమైన సహజ స్థితి. మనిషి భ్రాంతిలో ఈ విశుద్ధ జ్ఞానము నుండి వేరైనప్పుడు మాయకు ఆధీనుడై భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతాడు. కోరిక ద్వేషము అనే ద్వంద్వములుగా మాయ ప్రకటమవుతుంది. కోరిక ద్వేషము కారణంగానే అజ్ఞాని అయిన వ్యక్తి భగవానునితో ఏకం కావాలని కోరుకొని శ్రీకృష్ణుడు దేవుడనే విషయం పట్ల అసూయ చెందుతాడు. కోరిక ద్వేషముచే భ్రాంతులు లేదా కలుషితులు కానట్టి విశుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తిచే ప్రకటమవుతాడని తెలుసుకోగలుగుతారు. కానీ ద్వంద్వములచే మాయచే మోహితులైన వారు భగవంతుడు భౌతిక శక్తిచే సృష్టింపబడినాడని అనుకుంటారు. అది వారి దురదృష్టము. అటువంటి భ్రాంతజనులు ఈమె నా భార్య, ఇది నా ఇల్లు, ఈ ఇంటికి నేను యజమానిని, నేను ఈమెకు భర్తను అని తలుస్తూ మానవమానాలు, సుఖదుఖాలు, స్త్రీ పురుషులు, మంచి చెడులు, ఆనందము, బాధలు అనే ద్వంద్వ లక్షణాలలో మునిగి ఉంటారు. ఇవన్నీ భ్రాంతిమయ ద్వంద్వాలు. ద్వంద్వాలచే మరీ భ్రాంతులయ్యేవారు పూర్తిగా మూఢులవుతారు. అందుకే వారు భగవంతుడిని అర్థం చేసుకోలేరు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ అండి. నెక్స్ట్ 28వ శ్లోకం కూడా ఒకసారి చూద్దాం. 27 శ్లోకం చాలా చిన్న భాష్యం ఉంది. 28వ శ్లోకము. ఏషాం త్వంతగతాం పాపాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః.
ఏషాం త్వంతగతం పాపాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. లక్ష్మీదేవి మాతాజీ గారు 28వ శ్లోకం ట్రాన్స్లేషన్ అవుతారా? శ్లోకము ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ విమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలోను ప్రస్తుత జన్మలోను పుణ్యరీతిలో వర్తించిన వారు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ జనని మాతాజీ గారు చదువుతారా శ్లోకమును హరే కృష్ణ. ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలలోను ప్రస్తుత జన్మలోను పుణ్యకర్మలను నరించువారు, పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన వారు, ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవలో దృఢ నిశ్చయంతో నెలకొందరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే. నెక్స్ట్ భవానీ మాతాజీ గారు ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్ చదువుతారా? భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. భాష్యము. దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హతను కలిగిన వారు ఈ శ్లోకమున పేర్కొనబడినారు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైన వారికి కోరిక మరియు ద్వేషములను దాటుట దుస్సాధ్యం. కేవలము ధర్మ నియమానుసారముగా జీవనము గడుపుచు పుణ్యముగా వర్తించి పాపఫలములను నశింప చేసుకుని వారే భక్తి మార్గమును చేపట్టి క్రమముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని శుద్ధ జ్ఞానమును పొందు స్థాయికి ఎదగగలరు. తదుపరి వారు క్రమముగా ఆ భగవానుని తలచుచు సమాధి మగ్నులు కాగలరు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు ఇదియే సరియైన పద్ధతి. శుద్ధ భక్తుల సంఘంలో కృష్ణ భక్తి రసభావన ద్వారా ఇట్టి ఉద్ధారము సాధ్యపడగలదు. మహాభక్తుల సాంగత్యమున మనుషుడు భ్రాంతి నుండి విడివడుటే అందులకు కారణం. ఎవరైనా నిజముగా ముక్తిని వాంఛించినచో భక్తులకు సేవను గూర్చవలనని శ్రీమద్ భాగవతము 5.5.2 నందు తెలుపబడినది. మహాసేవాం ద్వారమహం విముక్తే. కానీ భౌతిక భావన కలిగిన కామ్యకర్మరతులతో సంగతం కలిగిన వాడు తపస్సును చేరు మార్గంను చేపట్టిన వాడగును. తమోద్వారం యోషితాం సంగి సంగమం. కనుకనే బద్ధజీవులను భ్రాంతి నుండి తప్పించుటకే కృష్ణ భక్తులు జగమంతటిను సంచరించుచుందురు. శ్రీకృష్ణ భగవానుని దాసత్వమనుడి తమ నిజస్థితిని మరచుటన్నది ఆ భగవానుని నియమోల్లంఘనమని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుకనే మనుజుడు తన సహజస్థితి అయిన శ్రీకృష్ణుని దాసత్వమున తిరిగి నెలకొన్నంత వరకు ఆ భగవానుని అవగతము చేసుకున్నట గాని దృఢవ్రతముతో ఆ దేవదేవుని భక్తియుత సేవ యందు పూర్ణముగా నిల్చుట గాని సంభవింపదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రొఫెసర్. హరే కృష్ణ అండి. అందరికి ప్రణామం. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామిని నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ ప్రభుపాద్ కీ జై, శ్రీ గురుదేవ్ కీ జై, సాయి గౌరవ వందే. హరే కృష్ణ. ఇచ్ఛాద్వేష సంబుత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతపః. ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహములోనే జన్మిస్తారు. ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి జీవుడి యొక్క పరిస్థితి గురించి ఇక్కడ మనకు సమాచారం లభిస్తుంది. మనము కొద్ది రోజులుగా 2వ అధ్యాయం నుంచి 16, 17, 18, 19, 20 కొన్ని శ్లోకాలు కూడా మనం కంటిన్యూస్ గా చర్చించుకుంటున్నాము. జీవుడు గురించి ఎన్నో శ్లోకాలు మీరందరూ మనం చూసాము. అయితే ఈ 2వ అధ్యాయంలో అంతా కూడా ఏంటంటే జీవుడి యొక్క గురించి వాటమాయ్ అంటే నేను ఎవరు అనే స్వరూపాన్ని కృష్ణుడు అందించాడు. నేను ఎవరు అనే దానికి ఆ ఆత్మ యొక్క పరిస్థితి, ఆత్మ ఎలా ఉంటుంది, మరి జీవుడి యొక్క స్థితి ఏంటి, మొత్తం కూడా మనకి ఈ మనం 16, 17, 20 శ్లోకాలు చూసుకుంటే జీవుడు నిత్యుడు, అవినాశి, అజము అని చెప్పేసి
తెలుసుకున్నప్పటికీ మరి ఈ శ్లోకం ద్వారా అంటే దానికి దీనికి లింకప్ ఏంటంటే జీవనము ముఖ్యంగా ఇప్పుడు ఈ సెషన్స్ ఏం తీసుకుంటున్నాం అంటే భగవద్గీతలోని 5 అంశాలు భవానీ మాతాజీ 5 అంశాలు ఏదో చెప్తారా? హరే కృష్ణ భగవద్గీతలోని ప్రభుజీ. 5 అంశాలు. జీవుడు, కర్మ, కాలం, ప్రకృతి, ఈశ్వరుడు. ఈశ్వరుడు. దీంట్లో 4 శాశ్వతమైన ఏమిటండి? కా- కర్మ తప్ప అన్ని శాశ్వతం. కర్మ అశాశ్వతం కర్మ ప్రభుజీ. తప్ప అన్ని శాశ్వతం ప్రభుజీ. అన్ని ఆ. శాశ్వతం. ఉమ్. అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము ముందు శ్లోకాల ద్వారా మనము పూర్తిగా శాశ్వతంగా ఉండేవాళ్ళం. మరి మనకి ఈ మోహంలో ఎలా పడ్డాము, దేనికి పడ్డాము, ఈ మోహంలో ఎందుకు పడ్డాము అనే దానికి ఇక్కడ శాశ్వత రూపాన్ని తెలుసుకున్నప్పుడు తిరిగి ఎందుకు మోహం పడుతున్నాడో, ఎలా నేను పతనం చెందాను, ఎలా పతనం చెందుతున్నారు, ఎలా పడిపోతున్న అంశాన్ని విడుస్తున్నారు అన్నమాట. 2వ అధ్యాయంలో చెప్పని కొత్త విషయాన్ని జీవుడి విషయంలో ఇక్కడ స్వామి చెప్తున్నాడు అన్నమాట. కేవలము ప్రకృతే కాదు, ప్రకృతి వల్ల మనం ఇక్కడ పడలేదు, మన దగ్గర ఉన్న ఇచ్ఛా ద్వేష, ఈ 2 ద్వంద్వాల నుండే ఇదే కారణం. మనం ఈ యొక్క మోహంలో పడిపోవడానికి మన దగ్గర ఉన్న ఇచ్ఛా ద్వేషాలు అనేవి ఉండటం వల్లనే మనం ఈ యొక్క మోహంలో పడిపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. మరి శ్రీకృష్ణుడు యొక్క వారి యొక్క మనం దృక్కోణంగా మనం చూసినట్లయితే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ యొక్క కృష్ణుడు మాయాశక్తి ఆయనది, అంతరంగ శక్తి 2 ఆయనది అనమాట. ఈ ద్వంద్వాలని ఆయన యాదృచ్ఛికంగా సృష్టించలేదు. అదేదో కేవలము జీవుల యొక్క కోరికలను అనుసరించి మరి వాళ్ళు కృష్ణుడి నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి, నేను కృష్ణుడి పట్ల అసూయ కలిగి ఉంటున్నారు కాబట్టి, ఆయనే అనుభవించేది నేను కూడా అనుభవించాలనే అసూయ అలాగే ద్వేషం ఇవన్నీ కలిగి ఉంటున్నాయి కాబట్టి, మరి వారికి పరివర్తన రావడానికి ఆ పరివర్తన ఈ ప్రకృతి ద్వారా, ఈ యొక్క భౌతిక ప్రకృతిలో వారికి అవకాశం కల్పించి మరి వాళ్ళని దీంట్లో ఈ బాధల్ని కొంచెం వారికి తెలిసి వచ్చేసేసి దీని వెనకాల కంట్రోల్ ఉన్నారు, నువ్వు కంట్రోల్ చేయలేవు అని చెప్పేసి కృష్ణుడితో పాటు ఉంటామే మన యొక్క శాశ్వతమైన స్థితిని తెలియజేయటమే ఈ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా ఈ శ్లోకంలో జీవుడి యొక్క నిస్సహాయ స్థితి ఏంటనేది ఈ శ్లోకం మనకు అర్థం చేస్తుంది అనమాట. ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనము ఇచ్ఛాద్వేషం వల్ల అని చెప్పేసి జీవుడికి బాధలకి ప్రధానంగా 2 కారణాలు చెప్పాడు స్వామి శ్లోకంలో, ఇచ్ఛా ద్వేషము. ఈ ద్వంద్వమోహాలు ఏంటంటే సుఖాలు దుఃఖాలు. ద్వంద్వం అంటే 2, సుఖము దుఃఖము, గౌరవము అవమానము, లాభము నష్టము, వేడి చలి వంటి ఇవన్నీ కూడా మనకి ఈ ద్వంద్వాలు మనకు ఉంటాయి. మరి మోహం ఏంటంటే జీవుడు దేహాన్ని ఆశ్రయించిన తర్వాత మరి ఈ ద్వంద్వాలే తనవిగా నిజమైనవిగా నమ్ముతాడు. అంటే మనము ప్రభుపాదులు వారు చాలాసార్లు ఉదాహరణ చెప్తారు, జీవుడు ఎప్పుడు కూడా నిర్మలమైన వాడు, కానీ ఈ త్రిగుణాల ఫలితంగా ఎప్పుడైతే మనం వస్తామో దాంట్లో ఈ త్రిగుణాల దాంట్లోకి వచ్చినప్పుడు మనము చిక్కుపడిపోతాం. అంటే వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఈ వర్షపు నీరు ఎప్పుడైతే భూమిని తాకిన మరుక్షణము మలినమైపోతుంది. అలాగే మనము జీవుడుగా స్వామి దగ్గర ఉన్నంతసేపు నిర్మలంగానే ఉన్నాము. ఎప్పుడైతే ఏ కార్యం వల్ల ఎప్పుడు వచ్చామో మనకు తెలియదు, ఏ స్థితిలో వచ్చామో తెలియదు, మొత్తానికి ఇక్కడి నుంచి ఇక్కడ రావటం అనే ఆ కోరిక ఇచ్ఛాద్వేషం ఉండటం వలన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క మాయా బంధనంలో ఈ కోరిక ఇచ్ఛాద్వేషం వల్ల మనము దీంట్లో చిక్కుకుపడిపోయి ఉన్నాం అని చెప్పేసి, అది మన యొక్క కోరిక. ఇచ్ఛ అంటే మన యొక్క కోరిక, భగవంతుని పట్ల అసూయ, రకరకాల కారణాల వల్ల ఇక్కడికి వచ్చామని చెప్పేసి వచ్చి ఈ ద్వంద్వాలు ఏదైతే చెప్పుకున్నామో లాభము నష్టము, చలి వేడి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు చలికాలము అసౌకర్యంగా ఉంటుంది, కొద్ది కాలం ఎండాకాలం అసౌకర్యం, ఇవన్నీ తర్వాత సుఖ దుఃఖాలు, గౌరవ మానాలు ఇవన్నీ కూడా ఈ భావనలకి ఈ నిజముగా తనవే, నేను, నా ఇల్లు, నా కుటుంబం, స్త్రీ పురుషుడు ఇటువంటివన్నీ ఉంటాయని చెప్పేసి ఈ ద్వంద్వాల చేత మోహితులవుతారు. అంటే ఈ దేహాన్ని మనం ఆశ్రయించాం కాబట్టి ఇదంతా నా దేహం సంబంధించిందే, నేనే అనే ఉంటుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. అందువల్ల మనము మన యొక్క నిజమైన ధర్మాన్ని మరచిపోయి ఈ యొక్క
మనము ఆత్మ అనే విషయాన్ని, నేను భగవంతుని యొక్క శాశ్వతమైన అంశను అనే విషయాన్ని మనం మర్చిపోయి ఉంటున్నాము. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఎందుకు ఒక్కోసారి నేను ఇంతకుముందు ఒక చిన్న స్టోరీ చెప్పాను, స్మాల్. ఎవరైతే జీవుడు భగవద్ధామానికి వెళ్ళినప్పుడు చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటాడు అనమాట. ఆయన చాలా ఆతృతగా ఎదురు చూసి ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు నన్ను ఇంతకాలం ఇక్కడ ఉంచావు, నువ్వు నన్ను ఎప్పుడు తీసుకొని రావచ్చు కదా అంటే, స్వామి అంటాడు, నేను ఎన్నోసార్లు నీకు నేను చేయి చాపాను, నువ్వు చూడలేదని చెప్పేసి. ఎందుకంటే స్వామి దగ్గర ఉండాలా ఉండకూడదా అనే స్వల్ప స్వతంత్రము జీవుడికి ఉంది. ఆ స్వల్ప స్వతంత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది ఇవ్వకపోతే ఆయన పట్ల ఇంకా తీవ్రమైన నిందను వేసే అవకాశం కానీ, ద్వేషం ఇంకా పెరిగిపోతుంది అనమాట. అందుకనే భగవంతుడు ఏం చేస్తారంటే, నీ స్వతంత్రాన్ని అనుభవించి, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, చక్కగా ప్రజలందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. ఆ సకల సౌకర్యాలతో అతను కంట్రోల్లోనే ఉన్నాడు. స్వేచ్ఛగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాడు. ఈ రోడ్లో ఇట్లా వెళ్ళాలి అని చెప్తుంది, లేదు నేను రివర్స్ లో వస్తానా అని చెప్పేసి రెండు చూస్తుంది. ఎవరైతే పర్ఫెక్ట్ గా వెళ్తున్నారో వాళ్ళకి చాలా సౌకర్యంగానే ఫ్రీగానే ఉంటారు. గవర్నమెంట్ యొక్క అట్లా కాకుండా అసౌకర్యంగా నేను రివర్స్ లో వస్తాను అంటే వాళ్ళకి సగ శిక్ష ఇస్తుంది. అలాగే భగవంతుని పట్ల ప్రేమతో ఉండే వాళ్ళకి ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటారు. భగవంతుని పట్ల ద్వేషము, భగవంతుని పట్ల అసూయన వాళ్ళకి ఈ భౌతిక లోకాలు ఇచ్చేసేసి, మరి ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళని జైల్లో పంపించినప్పటికీ జైల్లో కూడా పూర్తి స్వతంత్రం ఏమి ఉండదు. అలాగే మనం ఈ జైల్లోకి వచ్చినప్పటికి కూడాను పూర్తి స్వతంత్రం ఏమి ఉండదు మనకి. కానీ మనం అంతా కూడా దానికి చిక్కుబడిపోయి ఉన్నాము అని చెప్పేసి ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది అనమాట. చివరికి మనం ఈ యొక్క బాధలో ఉండి 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 చివరికి నేను ఇక్కడి నుంచి నేను విడుదల పొందాలి అని చెప్పేసి మనకై మనం కోరుకున్నప్పుడు, మన యొక్క ప్రక్షాళన అయినప్పుడు తిరిగి భగవద్ధామారాన్ని కల్పించడానికి అవకాశం కల్పిస్తాడు అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా అవుతుంది అనమాట. అందుకే చెప్తున్నారంటే ఇక్కడేం చెప్తున్నారంటే, ఎవరైతే మోహితులు అవుతున్నారో అటువంటి దురదృష్టవంతులు, ఈమె నా భార్య, అది నా గృహము, ఈ గృహానికి నేను యజమాని, ఈమెకి నేను భర్తను అని భావిస్తూ గౌరవ సుఖంలో సుఖ దుఃఖాలు, స్త్రీ పురుషులు సుభాసములు వచ్చే ద్వంద్వములతో మునిమోహి ఉంటారు. ఇవన్నీ మోహకారకమై ద్వంద్వములు అట్లు మోహితులైన వారు పూర్తిగా మూర్ఖులు అవుతారు. కనుకనే వారు దేవాదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేరు. మనం ఈ యొక్క జీవుడి యొక్క ఈ ఇబ్బందికరమైన స్థితి అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. రెండు, ఇచ్ఛ, ద్వేషం, ఈ రెండింటి వల్లనే మనము ప్రతిదానికి వస్తుంది. ఒకసారి ఒక రాజకుమారుడు ఉండేవాడు అంటండి. ఆయన ఎల్లప్పుడూ ఈ కోపం వచ్చినప్పుడేమో ఊగిపోయేవాడు, అలాగే సంతోషం వస్తే ఆగలేకపోయాడు అనమాట. ఈ పరిస్థితి చాలా విచిత్రంగా ఉండేదన్నమాట. ఆయన తన యొక్క ఇచ్ఛాద్వేషాలని, తన యొక్క మిగతా వాటిని కంట్రోల్లో ఉండలేకపోయాడు అనమాట. ఉండలేకపోయినప్పుడు ఒకసారి ముని వచ్చాడు. ముని వచ్చి ఆయన ఆ పరిస్థితి చూశాడు. చూసి ఈ ఇచ్ఛాద్వేషం మరి ఇతన్ని ఎలాగైనా సరే స్థితి నుంచి బయటపడేవేయాలి. ఎందుకంటే ఆ రాజకుమారుడు ఏంటంటే స్థిమితంగా ఉండాలి, దేనికైనా సరే కంట్రోల్ ఉండాలని చెప్పేసి ఆయనకు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయనకి 2 కళ్ళజోళ్ళు ఇచ్చాడు. ఒకటి నీలం రంగు కళ్ళజోడు, ఒకటి ఎరుపు రంగు కళ్ళజోడు అనమాట. ఆ కోరికను అనుసరించి ఆ ముని ఇచ్చిన కళ్ళజోడు తీసుకుంటే, ఆ నీల రంగు కళ్ళజోడు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడల్లా కూడా ఆయనకి రకరకాల అంతా కూడా కోరికలుగా ఉండేదన్నమాట. ఆయన ఎప్పుడు ఆ కోరిక ప్రవాహం ఆగేది కాదు. ఇంకా 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 కోరికల ప్రవాహం చాలా తీవ్రంగా ఉండేదన్నమాట. ఇక కొంతసేపటికి ఆ యొక్క నీల రంగు కళ్ళజోడు ఆయన పెట్టుకోవడం చూసి ఆ కోరికలు ఆగట్లేదని చెప్పేసి ఎంత తీర్చుకున్నప్పుడు కోరికలు ఆగట్లేదు, నీల రంగు కళ్ళజోడు తీసాడు అనమాట. తర్వాత ఎరుపు రంగు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఎరుపు రంగు కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అందరి జీవులందరి పట్ల అసూయ, కోపము, విపరీతమైన చిరాకు ఇట్లా వస్తుంది. ఆ కోరికల ప్రవాహం మర్చిపోయాడు ఈ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ముని వచ్చాడు. ఏనాయనా ఇప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావా, నువ్వు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా అని అన్నట్టయితే, లేదు స్వామి, ఇప్పుడు నేను ఈ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు 2 కళ్ళజోళ్ళల్లో కూడా నేను ప్రశాంతంగా లేను అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక మామూలు కళ్ళజోడు ఇచ్చాడు అనమాట. మామూలు కళ్ళజోడు చూస్తే అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కనబడింది అనమాట. అర్థం చేసుకోవాల్సినప్పుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు
ఆ స్థితి నుంచి బయటపడాలి. బయటపడి ఈ నేత్రాలకి ఏదైతే ఇది స్వచ్ఛమైన నేత్రాలు, అంటే స్వచ్ఛమైన కళ్ళజోడు ఏంటంటే ఇది భగవంతుని యొక్క ప్రేమ అనే అంజనం పూసుకున్నట్లయితే, ప్రేమాంజునచ్చరిత భక్తి విలోచనేనా, ప్రేమ అనే అంజనం పూసుకున్నట్లయితే భగవత్ ప్రేమ, ఆ భగవత్ ప్రేమ అనే కాటుకు పూసుకున్నట్లయితే మనకు ప్రపంచం అంతా చాలా అద్భుతంగా కనబడుతుంది అని బ్రహ్మ సమితి చెప్తుంది అనమాట. అందువల్ల ఆ యొక్క ముని యొక్క ఆలోచన పెట్టి ఆయన ఎప్పుడైతే భగవత్ ప్రేమ అనే కాటుకు పూసుకున్నాడో అప్పుడు ఈ ఇచ్ఛా ద్వేషాలు ద్వంద్వాల మోహం నుండి అతను విడుదల పొంది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సమతా స్థితిని చేరుకోవడానికి అవకాశం లభించింది. అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట ప్రపాదుల వారు ఈ దీంట్లో రకరకాలైన కోరికలు, ద్వేషం చేత, అంటే ఏంటి, భగవంతుడే భగవంతుడు అనుభవించాలా నేనే అనుభవించకూడదు అని చెప్పేసి ఒక కోరిక, అట్లాగే దేవాది దేవునితో ఐక్యం కావాలనే అది కూడా కోరిక. ఈ రెండు ఇచ్ఛా ద్వేషం అని చెప్పేసి మరి కలుషితులు అవుతున్నారు. మరి కలుషితులు కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి మనకి 28వ శ్లోకం, అంటే దీనికి సమాధానంగా ప్రశ్నకి దీని యొక్క సమస్యకు సొల్యూషన్ గా 28వ శ్లోకం కూడా మనం చూసుకోవచ్చు. ఏషాం త్వంతగతాం పాపాం జనానాం పుణ్యకర్మణాం త్వే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః. పూర్వజన్మలలోను ప్రస్తుత జన్మలోను పుణ్యకర్మలను అనుభవించువారు, పాపములను పూర్తిగా నశింప చేసుకొనిన వారు, ద్వంద్వ మోహాల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవలో దృఢ నిశ్చయంలో నెలకొంటారు. అందుకని మనము కృష్ణ అని పలుకుతున్నామంటే, అంటే మనము చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న అదృష్టం కావచ్చు, గత జన్మల్లో మనం చేసిన పుణ్యకర్మలు కావచ్చు, లేకపోతే అదృష్టశాత్తు శిల ప్రపాదు వారి లాంటి ఆ మహాత్ముడు లాంటి వివిధ ఆచార్యులు లాంటి ఒక్క ధూళి కణం, లేకపోతే ఒక్క క్షణకాల సాంగత్యము మనం తీసుకుని ఉండడం వల్ల మనకి ఈ యొక్క భగవత్ ప్రేమ వైపు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఈ పుణ్యకర్మలు, అంటే కనీసం ముందు పశువు లాంటి జీవితాన్ని వదిలేసేసి ముందు మానవ జీవితం మనకి ఇప్పుడు ఒక పెద్ద తపస్సులా కనిపిస్తుంది. ఇది చాలా సాధారణమైన కార్యక్రమాలు, ఏది 4 నియమాలు పాటించడం అనేది చాలా సాధారణమైనవి. అది ఈ కలియుగంలో ఏదో గొప్ప తపస్సులా కనిపిస్తుంది. కనీసం ఈ స్థితికి తీసుకొని రావడానికి మనకు ప్రపాదుల వారు యొక్క ఉద్దేశాన్ని పొందేశారన్నమాట. అందువల్ల పూర్వజన్మలోను ప్రస్తుత జన్మలోను పుణ్యకర్మలు నొనరించువారు, పాపములు పూర్తిగా నశింప చేసుకొనిన వారు, ద్వంద్వ మోహాల నుండి విడివడిన వారై, ఎవరైతే ఈ ఇచ్ఛా ద్వేషము కోరిక వీటన్నిటి నుంచి ఎవరైతే విడిపడతారో వారు నా భక్తియుక్త సేవలో దృఢంగా నెలకొంటారు అని చెప్పేసి మనకి శ్లోకం చెప్తుంది. అంటే ఎవరైతే వీటి నుంచి విడిపడాలన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు 3వ శ్లోకంలో చెప్తారు శిష్టాష్టకం, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. ఎప్పుడు మనము వీటి నుంచి బయటపడితేనే మనం అప్పుడు అర్థమవుతుంది, గడ్డి కన్నా చాలా వినయంగా, చెట్టు కన్నా చాలా ఓర్పుగా ఈ యొక్క ద్వంద్వమోహాన్ని మనం ఓర్చుకుంటూ ఆ స్థితిలోనే ఇప్పుడు హరినామం దివ్యనామాన్ని జపించడం అనేది మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కలియుగంలో చాలా చాలా ఈ కలియుగం అనేది ఎన్నో కలహాలతోటి చాలా. హరే కృష్ణ. గడ్డి వినయం ఎట్లా ప్రభుజీ? గడ్డి వినయం అంటే అండి, ఇప్పుడు మనము చూడండి, ఏదన్నా చెట్టు మీద మనము కాలు వేసామంటే అది విరిగిపోతుంది. మనము నడుస్తున్నప్పుడు మనం గడ్డి మీద కాలు వేసినప్పుడు ఒకటి కూడాను అది వంగిపోతుంది. వంగిపోయి మనం కాలు తీయగానే కూడా అది మళ్ళీ తిరిగి యథాస్థానంలో నుంచుంటుంది అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిందంటే వినయం అనేది ఎప్పుడు మనకు భూషణం లాగా ఉండాలి అని చెప్పేసి మనకి ఆ ఒక ఉపమానము చైతన్య మహాప్రభు చెప్పారనమాట. గడ్డి కన్నా వినయంగా ఉండాలి, చెట్టు కన్నా ఓర్పుగా ఉండాలి. చెట్టు చూడండి, పగలు ఎండ రాత్రి చలి దెబ్బలు రాళ్ళబెట్టి కొట్టడము ఏది చేసినప్పటికీ కూడా అది తను మనకి వృక్షాన్ని మంచి నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. ఆఖరి తన శరీరం అది ఎండిపోయిన తర్వాత కూడాను అది మారి కట్టెలుగా మారి మనకి చక్కగా పంట చెరుకును అందిస్తుంది. అందువల్ల మనము భక్తులు అనే వాళ్ళు తమ జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఏది వచ్చినా సరే మనల్ని ఒకసారి దూషించే వాళ్ళు ఉంటారు,
మనం భక్తి చేస్తున్నప్పుడు తిట్టే వాళ్ళు ఉంటారు, అట్లా ప్రచారం చేసినప్పుడు ఉంటారు. అందుకని వాటిని ఓర్చుకోవాలి అని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. ఈ కలియుగం అనేది చాలా దారుణంగా ఉంటుంది. మనం దీంట్లోంచి విడిపడటం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. అందుకని చెప్తున్నారు, ఈ యొక్క పాపాల నుంచి మరి ఎవరైతే విడుదల పొందారో వాళ్ళు మాత్రమే దృఢవ్రతంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక మంచి భాష్యం అందించారు. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ శ్లోకంలో పేర్కొనబడిరి. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచులైన వారికి కోరిక మరియు ద్వేషములచే ద్వంద్వాల్ని అధిగమించడం చాలా కష్టము. ఎందుకంటే ఈ నలుగురు కూడాను 4 నియమాలని ఉల్లంఘిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుని పట్ల ఎల్లప్పుడూ అసూయనే కలిగి ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి చాలా కష్టము. కేవలము ధర్మ నియమాలను పాటిస్తూ మనం చూసాం, మాంసం తినరాదు, మద్యం తాగరాదు, జూదం ఆడరాదు, వ్యభిచరించరాదు. ఈ 4 నియమాలు మనం ఎప్పుడైతే సక్రమంగా పాటిస్తామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం ఒక ధర్మానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు చేసే సత్కర్మలు ఏదైతే ఉన్నాయో వారు ఈ సత్కర్మలు చేసే కొద్ది దివ్యనామం చేసుకోలేదు ఏమంటే భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని అవగతం చేసుకునే స్థితికి వస్తారు. లేకపోతే అవగతం చేసుకోవడం అనేది చాలా కష్టము. ఏవైతే ఆ విధంగా వాళ్ళు క్రమంగా ఇక్కడ చెప్తున్నారు, పిమ్మట వారు క్రమంగా భగవంతుని పారవస్యంలో ధ్యానింపగలరు. ఇదే సరి అయిన విధానం. అంటే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు రకరకాలుగా వాళ్ళని నిరూపించుకోవడానికి నేను అలా చేశాను, ఈ విధంగా ఈ ద్వంద్వాలతోనే సతమతం అయిపోయి ఉన్నారు అన్నమాట. అందుకని ఎవరైనా సరే నిజంగా పురోభివృద్ధి సాధించాలంటే కృష్ణ చైతన్యం ఒకటే మార్గం అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అది కూడా ఎలాగా మనకై మనం ప్రాక్టీస్ చేయరాదు. మళ్ళా మనము మహాశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోనే ఈ భ్రాంతి నుండి అసలు నిజమైన కోరిక ఏం కావాలి, అసలు ఏంటి నిజమైన కోరిక అంటే ఏంటి, నిజమైన ద్వేషం అంటే ఏంటి ద్వేషం అంటే ఏంటి, మనము ఈ భౌతిక జగత్తు నుండి దూరంగా వెళ్ళిపోవాలి. భౌతిక జగత్తులో ఉన్న భౌతికమైన వ్యక్తుల నుంచి ద్వేషంగా ఉండాలి. నిజమైన కోరిక ఏంటి మనకి, నేను భగవంతుని యొక్క శాశ్వతమైన అంశని, నేను భగవంతుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను నా నిత్య సేవలు కొనసాగించాలి. నిజమైన మన కోరిక ఇదే, ఆధ్యాత్మికమైన కోరిక. ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైనా సరే నిజంగా ముక్తిని వాంఛిస్తే గనక వాళ్ళు భక్తులను సేవించాలి అని చెప్పేసి భాగవతం తెలుపుతుంది అనమాట. ఎందుకంటే పార్వతీదేవి మాత అడుగుతుంది, నిజమైన ఆరాధన ఏంటంటే విష్ణు ఆరాధనే ఉత్తమమైంది, ఇంకా ఉత్తమమైన ఆరాధన భక్తుల్ని సేవిస్తే ఇంకా గొప్పదని చెప్పేసి. అందువల్ల మనం భక్తుల్ని కనుక సేవించినట్లయితే, ఏంటి భక్తుల్ని సేవించడం అంటే, ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం నుంచి సేనాధిపతి భక్తులుగా వచ్చారు మన శీల ప్రభుపాదుల వారు. ఆయన మనకు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఇచ్చారు. వాటిని యథాతథంగా మనం కొత్తగా ఏమి సృష్టించకలేదు. కేవలం శీల ప్రభుపాదుల వారు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం పాటించగలిగితే మనకి అది చెప్తారు కదా, ఆటోమేటిక్ గా ముక్తి ద్వారా ఆటోమేటిక్ గా తెలుస్తుంది. మనం దానికోసం ప్రయత్నాలు చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా మనం ఆ లైన్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకని చెప్పారంటే భాగవతం 5.52లో మహత్సేవానం ద్వారమయ పూర్వి ముక్తే, భౌతిక భావన కలిగిన భౌతిక వాదులతో సాంగత్యం కలిగేవాడు జీవితం యొక్క అంధకార బంధమైన ప్రాంతం చేర్చు మార్గమును అనుసరించిన వారగుతురు. మరి బద్ధ జీవులందరినీ కూడాను భ్రాంతి నుంచి ఉద్ధరించుటకై భగవద్భక్తులందరూ ప్రపంచమంతటా సంచరిస్తారు. శ్రీకృష్ణ భగవానుకి దాసులము అనే తమ నిజ స్మృతి నిస్మరించటం అనే భగవంతుని యొక్క శాసనం ఉల్లంఘించడని ఈ యొక్క వాళ్ళు ఎరగలేరు అని చెప్పేసి ప్రభుపాదుల వారు అర్థం చేసుకోవాలి. మనము దృఢ నిశ్చయంతో నేను ఈ ఇష్టాదేశాల నుంచి విడుదల పొంది ఫస్ట్ అసలు నేను భగవంతుని యొక్క అంశం విషయం తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే మనకి ఆత్మ అనుభవం కావాలి. ఈ దివ్యనామం చెప్పించడం ద్వారా ఆత్మానుభవం వస్తుంది. అప్పుడు అంటే మహాభక్తుల సాంగత్యం ద్వారా ఈ శరీరం కాదు నేను ఆత్మ అనే విషయం తెలుస్తుంది. మనం దివ్యనామం చెప్పించినప్పుడు ఆ రుచి తెలిసిన తర్వాత వెళ్తాం అనమాట. అందుకని భక్తియుత సేవలో ఉండటమే తప్పితే విడిగా సంభవించదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది కలియుగం. కలికాలంలో మనం అంత తొందరగా ఏది మనం నమ్మలేము, ఏది కూడా మనం వల్ల కాదనమాట. ఒకసారి ఈ కలియుగం స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి ధర్మరాజు చాలా సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ధర్మరాజు గారు
యొక్క పరిపాలన చక్కగా చేస్తున్నారు. అంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పరిపాలన చేస్తున్నాడు. ఈ యొక్క భీముడిని యువరాజుగా చేశారు. ఆయన చాలా ప్రశాంతంగా పరిపాలన ఈ యొక్క నలుగురు అన్నదమ్ములు యొక్క రక్షతోటి వాళ్ళు ఆ విధంగా చక్కగా సహకరిస్తూ మంచి రాజ్యపాలన చేస్తున్నారు. చాలా కాలం చేశారు. అయితే ఒకసారి ఏమైందంటే ధర్మరాజు గారు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో భీముడు వారిని చూద్దామని చెప్పేసేసి ఆ యొక్క మందిరానికి వచ్చారు. భీముడు మందిరానికి వచ్చినప్పుడు ఆ అన్నగారు నిద్రిస్తున్నారు. నిద్రిస్తుంటే సరే ఆయన వెయిట్ చేస్తున్నారు అనమాట, అన్నగారిని లేపడం దేనికని చెప్పేసి. అప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను ధర్మరాజు గారిని కలవాలి, మీట్ అవ్వాలి, నాకు అర్జెంట్ గా ఉంది, పని ఉంది అంటేనే వారు నిద్రిస్తున్నారు. ఏంటో చెప్పు, నేను నీ యొక్క సమస్య ఏంటో తెలుస్తానంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి మీరు తీరుస్తారా అని అడిగారు అనమాట. తీరుస్తారా అంటే ఆ దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటే నేను ఎవరికి చెప్తున్నానో నాకు అర్థమవుతుంది. అవకాశం లేని వాళ్ళు పర్వాలేదు. అంటే మనము ఈ యొక్క ఆన్లైన్ అంటే ఏంటంటే కొంచెం అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే మాకు అర్థమవుతుంది అందరు వింటున్నారా లేదా అని చెప్పేసి. అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి, అవకాశం లేదు పర్వాలేదు. ఆ ఏదైతే ఆ ఏంటి నీ యొక్క సందేహం చెప్పు అన్నాడు అన్నమాట. సందేహం ఏం లేదండి, నేను చూశాను ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకుని ఉన్నాడు, కానీ అతను కురూపిలాగా మారిపోయి ఉన్నాడు. అలా ఎలా మనిషి ఏమో కురిపిలాగా ఉన్నాడు, కానీ మనిషి రాజులాగా డెకరేషన్ చేసుకున్నాడు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అంటే, అయ్యా దీనికి ఈ యొక్క విషయానికి నాకు సరైన అర్థం చెప్పండి అని చెప్తే, ఆయన నేను భుజబలంలో అయితే నేను చెప్పగలను కానీ బుద్ధి బలం నా వల్ల కాదు, అన్నయ్య గారు చెప్తారు దీనికి సమాధానం చెప్పాను అనమాట. నేను ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను. ఏంటంటే ఆ దూడని ఆవు తినేస్తోంది, దూడని ఆవు తినేస్తోంది, దీని అర్థం ఏంటి స్వామి అన్నాడు అనమాట. దూడని ఆవు తినటం ఏంటి, అసలు ఎక్కడ జరగదు కదా ఇది, మనం ఎక్కడ చూడలేదు కదా దూడని ఆవును అంటే. మరి అదే చూసాను నేను, ఆశ్చర్యకరంగా ఉంది నాకు, దీని యొక్క అర్థం ఏంటి అన్నాడు అనమాట. అయ్యా నేను ఎక్కడ చూడలేదు, నా రాజ్యంలో ఎలా జరుగుతుందా, మా రాజ్యంలో మేము కృష్ణుడి యొక్క రాజ్యం ఇది అని చెప్పేసి ఆశ్చర్యపడ్డాడు అనమాట భీముడు. మళ్ళా వచ్చాడు 10 నిమిషాలకి. మళ్ళా వచ్చాడు ఆయన అన్నాడు, నేను ఇంకా ఆశ్చర్యకర విషయం చూశానండి, చాలా ఆశ్చర్యకరము. నేను ఇప్పుడు వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు ఒక విషయం ఆశ్చర్యకరం చూసి ఆ డౌట్ అనుకుందామని వచ్చాను. ఏంటంటే కొంతమంది వ్యక్తులందరూ కలిసి సూది రంధ్రంలోకి ఏనుగును దూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగు దూరింది కానీ తోక చిక్కుకుపోయింది. దాని అర్థం ఏంటి అన్నాడు. అదేంటి ఆయన, ఏనుగు రంధ్రం సూది రంధ్రంలో ఏనుగు దూరటం ఏంటి, తోక చిక్కు అదే మనం చూసాము అని చెప్పాడు అనమాట. దీని అర్థం ఏంటంటే, అబ్బా నాకు తల పగిలిపోతుంది నువ్వు అడిగే ప్రశ్నలకి, నేను భుజబలం గురించి ఏదన్నా అడుగు, నేను యుద్ధం గురించి చెప్తాను, కానీ నీ బుద్ధి బలం నా ప్రశ్నలు అసలు నీ ప్రశ్నలు తలతెక్కగా ఉన్నాయి, నాకు చెప్పొద్దు అని చెప్పాడు అనమాట. సరే అన్నగారు వస్తారు, అన్నగారిని అడిగాను అనమాట. తర్వాత ఇంకొక మళ్ళా వచ్చాడు, ఏమిటి ఆయన అన్నాడు. నేను ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చూశాను. ఏంటంటే ఒక కుండలో నీళ్లు 5 కుండల్లో పోస్తే నిండుతున్నాయి, 5 కుండల్లో కలిపి నీళ్లు ఒక కుండలో పోస్తే నిండటం లేదు అన్నాడు. అదేంటండి ఆశ్చర్యంగా ఉంది, ఒక కుండలో నీళ్లు 5 కుండల్లో పోస్తే నిండటం ఏంటి, మరి 5 కుండల్లో నీళ్లు కలిపి ఒక కుండలో పోస్తే ఆ కుండ కూడా నిండకపోవడం ఏంటి, ఇది ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. అవును మరి ఏదో జరిగింది, ఇది చూసాను, దీని అర్థం ఏంటి అన్నాడు అనమాట. నాకు చాలా తలబొగిలిపోతుంది, నా వల్ల నీకు చెప్తే అర్థం కావట్లేదు అంటే, సరే మళ్ళా వెళ్ళి 10 నిమిషాలకి మళ్ళా వచ్చాడు. వచ్చి నేను ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చూశానండి. కొంతమంది యాత్రికులు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఆ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బండరాయి ఆ యొక్క మార్గానికి అడ్డంగా పడిపోయింది. మరి ఎంత నెట్టినా గాని అది కదలలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు వచ్చి తన నూలుపోగు, తన యొక్క పంచెకున్న నూలుపోగును తీసి ఆ బండరాయికి కట్టేసేసి లాగంగాల్ని అది తొల్లుకుంటా వచ్చి కింద పడి పగిలిపోయి పొడైపోయింది, మార్గం సుగమమైంది అంటే ఆశ్చర్యం. ఇదేంటి నువ్వు అన్ని చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు, అసలుకి అంత పెద్ద కొంతమంది వందల మంది వచ్చినా సరే కదలని రాయి ఒక
పక్క చిక్కన బ్రాహ్మణుడు వస్తే ఆయన నూలు పోగు కడితే పడిపోవటం ఏంటి, మార్గం సుగమం అవడం ఏంటి అని అంటే ఇదే చూస్తాను నేను. ఈ ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి వీటికి అన్నాడు అనమాట. ఆయన నేను వీటికి చెప్పలేను, సమాధానం అన్నగారే రావాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తానని చెప్పేసి. ఒక కాసేపు అయిన తర్వాత అన్నగారు నిద్రలేశారు, ధర్మరాజు గారు లెగిసి ఏంటి భీమా ఇక్కడికి వచ్చావంటే, నేను ఏదో పని మీద వచ్చాను, కానీ ఒక వ్యక్తి వచ్చి నన్ను రకరకాల ప్రశ్నలతో వేధించాడు, మీరు నిద్రపోతున్నారు, ఈ ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేకపోయానండి, ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. దయచేసి ఆ శంకరాచార్య గారు ప్రశ్నలు అంటే చెప్పగలరా? ఫస్ట్ ప్రశ్న మనకు భీముడి నుంచి వచ్చింది. ఇది కంచెకు కంచె వేసిండు ప్రభు. సెకండ్ ఇది ఏంటంటే మనకు సెకండ్ది ధర్మరాజు ఒక ఏనుగు తోరింది కానీ ఏనుగు తోక ఆగిపోయింది ప్రభు. ఇంకోటి ఏంటంటే ఒక కుండల నుంచి 5 కుండలు వేసిండు, తర్వాత ఒక 5 కుండలు వేసింది, అది జరగలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కృష్ణ ఒక నిమిషం. ఓకే, పర్లేదు. కళ్యాణి మాతాజీ మీరు చెప్తారు మిగతా రెండు ప్రశ్నలు. కృష్ణ మాతాజీ ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తున్నా ప్రభుజీ. చెప్పండి మాతాజీ. వెళ్తుంటే పెద్ద బండ పడింది, ఎంతమంది నెట్టినా వెళ్ళలేదు, పక్కకి జరగలేదు, కానీ ఒక బొక్క దిక్కిన దాంతో నెట్టితే వచ్చేసింది. ఒక అందమైన నేను చెప్పిన ప్రభుజీ, ఒక అందమైన రాజు లాగా అలంకరించి ఉన్నాడు, కానీ ఆ రాజు కురూపి అయి ఉన్నాడు, ఎందుకు అలా? చూడండి, డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉన్నాయి మనకి. 5 ప్రశ్నలు అడిగాడు. నేను చెప్పిన ప్రభుజీ, చెప్పండి. ఆవు దూడని తినేస్తుందని చెప్పారు. ఓకే, ఆవు దూడని తినేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. 5 ప్రశ్నలు డిఫరెంట్ డైమెన్షన్ లో ఉన్నాయి. ఏంటి ఈ ప్రశ్నలు చెప్పినప్పుడు ధర్మరాజు అన్నాడు వెంటనే, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో పట్టుకుని బంధించు ముందు అని చెప్పాడు అనమాట. ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళేదరకు లేరు ఆయన బంధించడానికి. ఎవరు అన్నగారు, మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే, ఆయన కలిపురుషుడు, ఆయన మన యొక్క నెక్స్ట్ కలియుగంలో ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పడానికి వచ్చాడు ఆయన అని చెప్తుంటే, నా రాజ్యంలో కలిగి ఉండకూడదు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ కలిగి ఉండదు, అసలు కలి అనేదే ఉండదు. అందుకే ఎక్కడైతే భగవంతుని యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతుందో అంతకాలం కలి రాలేదు. తర్వాత కూడా పరీక్షిత్ మహారాజు అంతకాలం కూడాను కలి ప్రవేశించడానికి అర్హత లేదనమాట. ఆ తర్వాత మాత్రమే కలి వచ్చిందనమాట. సరే, ఈ ప్రశ్న సమాధానం చెప్పండి అని అడిగాడు. మొదటి ప్రశ్న, రాజులాగా అలంకరించుకున్నాడు కానీ అతను కూపిలాగున్నాడు. మనం చూస్తున్నామంటే ఈ యొక్క సమాజంలో ప్యాకింగ్ కి ఉన్న ఇంపార్టెన్స్ ప్రొడక్ట్ ఉండట్లేదు అనమాట. ప్యాకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా విషయాలు పర్చేజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు సపోజ్ కుర్కురే ప్యాకెట్లు చూడండి, ఇంతలా ఉంటుంది ప్యాకెట్. జస్ట్ అంటే ఓపెన్ చేయగానే మొత్తం ఏముండదు లోపల, ఇన్ని ముక్కలు ఉంటాయి. తర్వాత దాంట్లో ఉండే ఫుడ్ కూడా చాలా వరస్ట్ ఫుడ్ అనమాట, చాలా వరస్ట్ ఫుడ్ గా ఉంటుంది అనమాట. అంటే రకరకాల ఫుడ్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా, అది ప్యాకింగ్ చాలా బాగుంటుంది కానీ వరస్ట్ గా ఉంటుంది అనమాట, చాలా ఐటమ్స్ అన్ని కూడాను. అలాగే ఈ యొక్క కలియుగంలో మనుషులు కూడా మంచి ఖరీదైన బట్టలు వేసుకుంటారు, రకరకాల చూస్తానికి గొప్ప రాజుల్లాగా ఉంటారు, కానీ మనసు అంతా కూడా కుళ్ళు కుచ్చితం కల్మషాలతో నిండిపోయి ఉంటుంది. పైకి ప్రొడక్ట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఉండే విషయం మాత్రం చాలా వరస్ట్ గా ఉంటుంది అనమాట. ఈ యొక్క ద్వేషం, విపరీతమైన ద్వేషాలతో నిండి ఉంటారు అన్నమాట. అది కలియుగంలో సూచనగా మనకి ఆ యొక్క విషయం చెప్తున్నారు అన్నమాట, ఇలా జరిగిపోతుంది కలియుగంలో అని చెప్పేసి. ప్రభుజీ, ఒక క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు ఇంత అర్థమవుతుంది అందరికి, కలియుగం ఇట్లుందని. మరి కృష్ణ భగవానుడు వచ్చేయచ్చు కదా, ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఆగేంత వరకు జల్దీ వచ్చేయచ్చు కదా మళ్ళా. అదేనండి, ఇప్పుడు మనకే చెప్తుంది, మనకి భగవంతుడు
ఇప్పుడు మనం శిల ప్రభుపాద వారి దివ్యనామాన్ని అందరికి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఫ్రీగా ఇస్తుంటే మరి ఎవరు తీసుకోవట్లేదు? ఎందుకని? ఇష్టం లేదు. ఆయన ఒక్కడే ఎందుకు అనిపించాలి? నేను అంటే ఏంటంటే నేను సంపాదించుకున్నాను, ఇది నా ప్రాపర్టీ, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఎందుకు ఇవ్వాలి భగవంతుడికి డబ్బులు? నేను ఎందుకు ఇవ్వాలి అనేది అంత భగవంతుడు నామం జపించడం అనేది అంత ఈజీ కాదండి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేది అందుకే మనకి చెప్తారన్నమాట. భాగవతంలో కూడా మనం రేపు ఎగ్జామ్ లో రాబోతున్నాం. అంటే ఏంటంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలన్నా, కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్ళాలన్నా ఎన్నో కోటాను కోట్ల జన్మల అదే ఇప్పుడు ఈ శ్లోకంలో అదే చెప్పింది. 28వ శ్లోకం, ద్వంద్వమోహం త్వంతగతం పాపం, మన యొక్క పుణ్యకర్మలన్నీ కూడాను నశింప చేసుకునే వారు మాత్రమే. అందుకని మనము భక్తులు ఇక్కడ రావడం ఇష్టం లేదు. 99% మీరు లోకం అంతా ఇట్లాగే ఉంటుంది. 1%. అందుకే చెప్పారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత మాత్రమే భక్తి చేసుకున్న వాళ్ళలో కూడా వాసుదేవుడే సర్వం అని చెప్పేసి చేరుకున్న వాళ్ళు మహాత్మ దుర్లభమైన వాళ్ళు ఉంటారన్నమాట. అందుకని అంత తొందరగా ఎవరు కూడా ఈ భక్తి మార్గాన్ని అన్వేషించడం అనేది జరగదండి. తొందరగా రారు అసలు, గట్టి పరిస్థితుల్లో కూడా 99%. ఎందుకంటే మనం అదే చెప్పట్లే కదా, ఈ ద్వేషము ఇచ్చ రెండు మన దగ్గర ఉండటం వల్ల ఎవరు కూడాను వాటికి ఇష్టపడరు తొందరగా భగవంతుని నామాన్ని తీసుకోవడానికి. కానీ అందుకే మనకి ఒక ఉదాహరణ చెప్తారండి. భక్తి సిద్ధాంత మహారాజు గారు ఉన్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశారంట. ఏంటంటే ఫ్రీ శాలరీ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అన్నీ ఇస్తాము, మీరు వచ్చి కేవలము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారంట భక్తి సిద్ధాంత మహారాజు ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, దాదాపుగా 150 సంవత్సరాల క్రితం. మరి వచ్చిన తర్వాత దాదాపుగా 200 మంది వచ్చారండి ఆ కాలంలోనే. వచ్చేసేసి అందరికి చక్కగా ప్రసాదము, అకామిడేషన్, బట్టలు. వాళ్ళకి పని ఏంటి? కేవలం హరే కృష్ణ మహామంత్రం చెప్పని చెప్పారన్నమాట. అంతే. మొదటి రోజు సాయంత్రం కల్లా 100 మంది వెళ్ళిపోయారు. ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు, పూర్తిగా బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారు, కేవలం దివ్యనామం జపం చేయమని చెప్పారన్నమాట. లేరు. 100 మంది వెళ్ళిపోయారు సాయంత్రం కల్లా. తర్వాత రోజు చూస్తే 50 మంది ఉన్నారు. తర్వాత సాయంత్రానికి ఎవరు లేరు, ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన వారం రోజుల పాటు కంటిన్యూగా హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తూనే ఉన్నాడు ఒక్క వ్యక్తి. ఆయనే శ్రీల కృష్ణదాస బాబాజీ మహారాజు. ఆయన ఒక్కడే. తర్వాత భక్తి సిద్ధాంత మహారాజు గారికి ఆయనకు దీక్షనిచ్చాడు. తర్వాత ప్రభుపాద వారి కన్నా ముందు ఈ లండన్ పంపించిన వాళ్ళు ఆయన కూడా ఉన్నారు అనమాట, కొంతమంది శిష్యుల్లో కృష్ణదాస్ బాబాజీ. అందుకనే కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ అంటే శైల ప్రభుపాద వారికి చాలా ఇష్టం అన్నమాట. ఆయన అంటే చాలా గొప్ప. ఆయన భగవన్నామాన్ని ఎప్పుడు నిరంతరం చెప్పిస్తున్నాడు. ఆయన భగవన్నామం చెప్పించడం ఆయన అన్నీ చెప్పేది. ఎందుకు చెప్తాను టాపిక్, అంతమంది అన్ని ఫ్రీగా ఇచ్చినప్పటికి కూడా భగవన్నామం చెప్పించడం అంటే ఇష్టపడలేదు అనమాట. అందుకని ఈ ద్వంద్వమోహాలు, ఈ పాపాలు అనేవి ప్రక్షాళన కాకుండా, అందుకే ఇప్పుడు మనం భగవద్ధామం వెళ్ళాలంటే మన యొక్క గత జన్మల్లో, పూర్వజన్మల్లో ఉన్న చేసిన అన్ని కోరికలు అన్ని పూర్తిగా క్లీన్ అయిపోవాలా. క్లీన్ అయిన తర్వాత మాత్రమే భగవద్ధామం వెళ్ళగలం. కానీ భగవద్ సాన్నిధ్యం ముందు భగవన్నామం జపించాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. భగవద్ధామం ఎప్పటికి వెళ్ళగలం. అందుకని అంత తొందర కాదని. అందుకని ఎవరు కూడా దీన్ని స్వీకరించరు, కష్టం. అర్థమైందా మాతాజీ మీరు అడిగిన దానికి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఎట్లా అడిగినా అంటే, దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడికి అర్థమైపోతుంది మనుషులందరూ చాలా ఇదైపోయినని. వీటిలో ఫిల్టర్ ని చేసి పక్కన పెట్టుకోవచ్చు కదా, బెస్ట్ వాళ్ళని తీసుకొని. ఫిల్టర్ చేసుకుంటున్నాడు. ఎందుకు చేయరు? ఫిల్టర్ ఎప్పుడు అవుతూనే ఉంటారండి. అట్లా ఫిల్టర్ అవుతున్న వాళ్ళు గొప్ప మనం ఇప్పుడు ఎవరైతే జపం చేస్తున్నారో, క్లాసులు చేస్తున్నారో, వీళ్ళందరూ ఫిల్టర్ అయిన వాళ్ళేనండి. వీళ్ళందరూ ఇప్పుడు మనం చేస్తున్నారంటే ఈ కోటాను మంది కోట్ల మనం ఇంతమంది కూర్చొని ఇక్కడ 60 మంది అనుకుంటే ఒక్కొక్క దానికి ఇట్లా కొన్ని 100 గ్రూపులు ఉన్నాయి. ఇట్లా వీళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిన వాళ్ళేనండి. ఫిల్టర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయా లోకాలకు పంపిస్తూనే ఉంటాడు, అంటే ఆయా సేవలకు పంపిస్తుంటాడు స్వామి ఖచ్చితంగా. అందువల్ల ఎవరైతే ఫిల్టర్ కాని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు జైల్లో ఎవరైతే వాళ్ళ యొక్క అన్ని సమస్యలు తిరిగిపోతే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ అవుతుంటది. మళ్ళీ ఫిల్ అయ్యేవాళ్ళు ఫిల్ అవుతూనే ఉంటారు. అట్లాగే ఏంటంటే ఎవరైతే భగవంతుని పట్ల ఇచ్చా ద్వేషం లేకుండా ఉన్నారో వాళ్ళు ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చేస్తున్నామో ఇది ఫిల్టరింగ్ ప్రాసెస్. అయ్యే కొద్ది జపం చేసే కొద్ది మనము ఇంకా ముందుకు వెళ్ళటానికి స్వామివారి యొక్క సేవలో
వారి ఇచ్చానుసారంగా మనం సేవ చేయడానికి వెళ్తుంటాం అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్. ఓకే, మీరు అడిగిన దానికి మరి అది మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగానో లేదో మరి నేను మీరు అర్థం చేసుకుంది అయితే అట్లా చెప్పగలిగాను. క్లాస్ ఓకే మాతాజీ. ఎండింగ్ లో మాతాజీ చెప్తా చూద్దాం మాతాజీ, ఏ మాతాజీ ఎట్లా చేస్తారో లాస్ట్ కి చూద్దాంలే మాతాజీ. ఓకే, మీరు అడిగింది ఏంటంటే ఆ భగవంతుడు వీళ్ళందరినీ కూడా ఇన్ని కష్టాలు పడుతుంటే విడుదల చేయించవచ్చు కదా అండి. విడుదల చేయించండి అంటే మనం కోరుకోవాలి అసలు విడుదల కావాలని. ఎంతకాడికి దీంట్లోనే మనం అనుకుంటున్నాం కానీ విడుదల కావాలని మనం కోరుకోవట్లేదు కదా. మనం కోరుకోకుండా స్వామి అక్కడ తీసుకెళ్ళాడు అనుకో మళ్ళా ఇక్కడ రావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మనమే మన దగ్గర నుంచే కోరిక కావాలి. మన దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే నదిలో పడిపోయాడు, ఒడ్డునున్న ఆయన తాడేస్తున్నాడు, పట్టుకోవాలని ముందు ఆయనకు ఉండాలి కదా. ఈయన లేకపోతే ఎన్ని తాళ్ళు వేసిన ఉపయోగం ఉంది. భగవంతుడు ఎప్పుడు ఆయన చేయిస్తూనే ఉన్నాడు. ఆ చేయి పట్టుకోవాలని కోరిక మనకు ఉండాలి. అందుకే ఇక్కడ చెప్పాడు ఆ స్వల్ప స్వతంత్రం అనేది మనకి ఉందని చెప్పేసి. ఓకే, ఈ ఒక ప్రశ్న మనం చూసుకున్నాము. రెండో ప్రశ్న ఏంటంటే ఆవు దూడ తినేస్తుంది అని చెప్పేసి, అంటే చేను కంచె మెస్తేస్తుంది అని చెప్పేసి. ఏంటంటే ఈ కలియుగంలో మనం చూసినట్లయితే పిల్లల్ని తల్లిదండ్రులే పాడు చేస్తున్నారండి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో పిల్లలు ఈ విధంగా పాడైపోవడానికి ప్రధానమైన కారణము తల్లిదండ్రులే. ఎందుకంటే పిల్లలు ఎక్కడైనా మీరు చూస్తానండి, వాళ్ళకి హోటళ్ళకి వెళ్ళినా పర్వాలేదు, పబ్బులకు వెళ్ళినా పర్లేదు, సినిమాలకు వెళ్ళినా పర్లేదు, ఇంకా ఎక్కడికెక్కడ బార్లకు వెళ్ళినా పర్లేదు, ఎప్పుడైనా సరే 1 రోజు 2 రోజులు మందిరానికి వచ్చారంటే చాలు తల్లిదండ్రులు గిలగిల కొట్టుకుంటున్నారండి. ఇప్పుడు చూస్తుంటే అయ్యో పిల్లవాడేమో అయిపోతాం. మేము స్వయంగా ప్రచారంకి వెళ్ళినప్పుడు కానీ మా మందిరంలో కానీ చాలా మంది చూస్తున్నారు అనమాట. 1-2 రోజులు మందిరానికి వచ్చారంటే అయిపోతున్నారు అనమాట. భగవద్గీత పట్టుకుంటే అంటే ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీళ్ళు బాగా సంపాదించాలి సంపాదించాలని బాగా నోరుతున్నారు అనమాట. ఆ బ్రెయిన్ లోకి ఎక్కించడం వల్ల వాడు చిన్నతనం నుంచే ఆ డబ్బు మీదే పిచ్చి అనేది ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వాడి ప్రతి విషయాన్ని నోటికి అందిస్తున్నారు స్పూన్ ద్వారా. వారికి ఏ కష్టం తెలియనివ్వట్లేదు. ఈ కష్టం తెలియనిపోవటం వల్ల ఏమవుతుందంటే మరి చిన్నతనం నుంచే మనకి ప్రహ్లాద్ చెప్తున్నారు 5 ఏళ్ల ప్రాయం నుంచే ఈ యొక్క దివ్య విషయాలని ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించాలని చెప్తున్నారు. కానీ ఎవరు అందించేసి తెలియదు. ఆ విధంగా ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే నిజమైన శ్రేయస్సు కుదుస్తుందో ఆ శ్రేయస్సు ఇచ్చేది ఇవ్వటం లేదు. అదే కదా ఇప్పుడు వాళ్ళ యొక్క నరకలోకానికి వెళ్ళే మార్గమే కదా. దగ్గరుండి మరి మాంసం పెడుతున్నారు. 5 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల కంటే మాంసం పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, అతను జీవితం నరకప్రాయం అవుతుంది. అతను అంధకార బంధమైన దాంట్లో తోయబడతాడు. అందుకే చెప్తున్నారు కలియుగంలో ఆవు దూడను తినేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక గొప్ప బాధాకరమైన విషయం ఏంటంటే అబార్షన్స్ మన విచ్చలవిడి మైదాన జీవితం చేయటం వల్ల ఏమవుతుందంటే అబార్షన్స్ జరిగి ఒక నివేదిక ఉంది ఏంటంటే అమెరికన్ కంట్రీస్ లో అంటే బాగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక కాదు లౌకికంగా బాగా అభివృద్ధి చేసిన కంట్రీస్ లో కాస్ట్లీయెస్ట్ ఫుడ్ ఏంటంటే ఈ యొక్క తల్లి గర్భం అంటే అబార్షన్ చేసిన పిండాన్ని వాళ్ళు ఫుడ్ గా తింటారంట. కాస్ట్లీయెస్ట్ ఫుడ్ గా తింటారంట. అది కొన్ని నివేదికలు జరుగుతుంది. అంటే అంత దారుణమైన ఒక పిండాన్ని ఇప్పుడు ఎట్లా మనం కోడిగుడ్డు తింటున్నారంటే అది పిండమే కదా. కోడిగుడ్డు తింటున్నారు కదా చాలా మంది. అలాగే అబార్షన్ రూపంలో వచ్చిన పిండాన్ని కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసి తింటున్నారు అని చెప్పేసి ఒక నివేదిక ఉందన్నమాట. అందువల్ల తల్లి బిడ్డని చంపి తినేస్తుంది, ఆవు దూడని బట్టి చంపేస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం కలియుగంలో అని చెప్పేసి. మూడోది ఏంటంటే మరి కొంతమంది వ్యక్తులందరూ కలిసి ఏనుగుని సూదిలోకి రంధ్రంలోకి దూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సూదిలోకి ఏనుగు దూరింది కానీ తోక చిక్కుపోయింది. అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద విషయాలు ఎవరు పట్టించుకోరు. పెద్ద గొప్ప స్కామ్లు ఇవన్నీ పట్టించుకోరు. చిన్న పెట్టి విషయాలు చిన్న ఇప్పుడు మన డిపార్ట్మెంట్స్ కూడా చూడండి, కొంతమంది పెద్ద నేరాలు చేసిన వాళ్ళని అంతగా వాళ్ళ దగ్గరకు వెళ్ళరు. ఈ బండి కొట్టోళ్ళను, సోడా బండి వాళ్ళను ఇట్లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించడం ఇట్లాంటి చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ కలియుగంలో ఏంటంటే ఈ ధనం, ఈ మదం వీటి వల్ల ఉండటం వల్ల ఏదంటే పెద్ద విషయాల జోలికి ఎవరు వెళ్ళరు, చిన్న విషయాలని పట్టించుకుంటారని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ 4వ ప్రశ్న 5 కొండలు ఒక కొండలో నీళ్లు 5 కొండల్లోకి పోస్తే నిండుతున్నాయి. 5 కొండలు కలిపి ఒక కొండలో పోస్తే నిండటం లేదు. దీనికి ఎవరైనా చెప్పగలరు? ఎవరైనా అది ఏంటి అనేది ఎవరైనా గెస్ చేయగలరా అండి?
ఆల్రెడీ. అంటే కారిపోతున్నాయి ప్రభుజీ నీళ్లు. లేదు లేదు. లేదు, ఆ కుండలో నీళ్లు 5 హరే కుండలోకి కృష్ణ పోస్తుంది, 5 కుండలు నిండిపోతున్నాయి. హరే కృష్ణ ప్రభు, నేను చెప్తాను. ప్రభుజీ సంతృప్తి కావచ్చు ప్రభుజీ. సంతృప్తి. నేను ఓకే. చెప్తాను ప్రభు. నేను చెప్తాను ప్రభు. భగవంతుడు అందరికీ ఇస్తున్నాడు కదా, దాంతో అందరి హృదయాలు నిండిపోతాయి. కానీ వీళ్ళు 5 మాత్రము భగవంతుని తృప్తిపరచలేకపోతున్నారు అనే ఉద్దేశం ఉండేది. ఓకే. ఇంకా శంకరాచార్య ప్రభు గారు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, ఇది ఒక తండ్రికి 5 కొడుకులు ఉంటే సమానంగా తల్లిదండ్రులు 5 కొడుకులను సమానంగా చూస్తారు, కానీ కొడుకులు మాత్రం తల్లిదండ్రిని సమానంగా చూడలేరు ప్రభు. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ ఇది ఎక్కడో వినుండొచ్చు, లేకపోతే మీకు స్ట్రైక్ ఉండొచ్చు. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అది ప్రభు చెప్పింది పర్ఫెక్ట్. ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం అందరము పర్ఫెక్ట్ గా ప్రభు శంకరాచార్య ప్రభు కరెక్ట్ చెప్పారు. ఒక తండ్రులు తన 5 బిడ్డలకి తమ ప్రేమను సమానంగా పంచుతున్నారండి. సమానంగా. వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా సరే ఒకళ్ళ పట్ల ద్వేషం, ఒకట్ల ప్రేమ అట్లా లేకుండా 5 పిల్లలకి తమ ప్రేమను సమానంగా పంచుతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని అన్వేషించారు సరే, మీరందరూ కూడా మీ పిల్లల్ని ఎలా చూస్తున్నారు, మీ పిల్లల్ని మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లల పట్ల ఎటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే మనం వాళ్ళ ప్రేమను అందిస్తాం. మరి ఈ 5 పిల్లలు కలిసి తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. 5 పిల్లలు కలిసి ఆ తల్లిని చూడలేకపోతున్నారు. పెద్దవాడు అంటాడు, అమ్మా నేను మ్యూట్ చేసుకోరు దయచేసి ప్లీజ్. ఎవరో మ్యూట్ లో ఉన్నారు. గీత మాతాజీ గారు దయచేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. ఈ 5 పిల్లల్లో ఒక పిల్లవాడు అంటాడు, అమ్మా మా నీ కోడలు అనారోగ్యంగా ఉంది, నా సేవ చేయలేదని చెప్పేసి వంక పెట్టుకుంటాడు. టూర్లకి ఇల్లు బాగానే తిరుగుతూనే ఉంటారు అనమాట. ఇంకో కోడలు, నేను వేరే ఊర్లో ఉంటున్నాము, లేకపోతే ఇంకోళ్ళు మేము పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకొకళ్ళేమో ఆర్థిక ఇబ్బందులు, ఇంకొకళ్ళేమో నాకు ఇంకా సరైన ప్లేస్మెంట్ దొరకలేదు. ఇట్లా రకరకాల కారణాలు రకరకాలు పెట్టి ఆ తల్లిదండ్రులు చూడట్లేదు. మరి 5 ఆమె ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా 5 పెంచుతుంది. ఈ 5 కలిసి ఒక తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. అది చూడలేకే ఈరోజు వృద్ధాప్యాలు, మన వృద్ధాప్యాలు, ఎన్నో అనాథాశ్రమాలు ఇవన్నీ ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ కలియుగంలో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని అడిగే వాళ్ళే లేరు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. దాని యొక్క శక్తి తెలుసుకునే వాళ్ళే లేరు అనమాట. అందుకనే చెప్తున్నారన్నమాట ఈ కలియుగంలో పరిస్థితి గురించే. 1 కుండలో నీళ్లు 5 కుండలు పోస్తే నిండుతున్నాయి, 5 కుండలో నీళ్లు 1 కుండలో నిండటం లేదు. ఇదే జరుగుతోంది కలియుగంలో. ప్రజెంట్ యొక్క భవిష్యత్ అంతా అనాథాశ్రమాలే ఉంటాయి మొత్తం కూడాను. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఇది జరుగుతుంది ప్రజెంట్. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఒక బక్క చిక్కిన అంటే యాత్రికులందరూ యాత్ర వెళ్తున్నారు. పెద్ద బండరాయి పడిపోయింది. ఎంతమంది వచ్చినా లాగితే రావటం లేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు వచ్చి తన నూలు పోగు కట్టి దారాన్ని లాగితే అది పడైపోయింది. పొడిపోయి మార్గం సుగమం అయింది. వాళ్ళందరూ యాత్ర చక్కగా చేశారు. ఏమిటి? ఈ కలియుగంలో ఆ యొక్క బండరాయే మన యొక్క ఇచ్ఛ, ద్వేషము, రకరకాల కోరికలు, రకరకాల మన ఉన్న ఈ భోగవాంఛ ఇవన్నీ కూడా మన యాత్ర ఎక్కడికండి? మనము వైకుంఠ ధామం, గోలోక ధామానికి యాత్ర వెళ్ళాలనుకుంటున్నాము. దాంట్లో ఈ బండరాయిలాగా పెద్ద ఈ భౌతిక జగత్తులో మన యొక్క సాంగత్యం ఇవన్నీ కూడా పడిపోయిన ఒక బండరాయిలాగా మారిపోయి మన మార్గానికి అడ్డంగా ఉంది. అది మనం ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కావటం లేదు. కానీ ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన తన యొక్క నూలుపోకు కట్టి లాగేశాడు. ఎవరు వారే? ఆయనే. ఏదైతే లాగేశాడో ఆ దారమే దివ్యనామము, హరే కృష్ణ మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దివ్యనామం అనే ఆ యొక్క తాడుతోటి ఆ యొక్క తీసుకెళ్ళండి. చెరో 20 రూపాయలు అలా ప్రసాదం ఆ విధంగా గనక లాగేసి
ఆ బండరాయి అంటే మనలో ఉన్న అనర్థాలు గాని రకరకాలైన ఈ కోరికలు గాని ఇవన్నీ కూడా ఆ వాటి ఈ కలియుగంలో ఉండే ఈ లక్షణాలన్నీ కూడా ఈ దివ్యనామం ద్వారా మొత్తం పడైపోయి పొగిలిపోతుంది అనమాట. అంటే మొత్తం పగిలిపోతుంది, మన మార్గం సుఖమవుతుంది. ఎవరు వారు? వచ్చిన వారే, మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వారే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ సింహగురు యొక్క ప్రియమైన శిష్యుడు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాద్ కి జై హరి బోల్ వారే వారే వచ్చి ఈ దివ్యనామాన్ని అందరికి ప్రపంచాన్ని అందరికి ఇచ్చి ప్రపంచంలో వారి యాత్రలు చేయాలనుకుంటున్నారు. వారి యాత్రలన్నింటినీ కూడా సుగమం చేయటానికి, భగవద్ధామాన్ని తీసుకువెళ్ళడానికి ఈ దివ్యనామాన్ని మనకి ఇచ్చి ఆయన మనందరినీ భగవద్ధామానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కలియుగంలో చాలా కష్టం కాబట్టి అందుకని మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఇచ్ఛా ద్వేషము, ఈ కోరిక, ఈ రెండింటి నుంచి విడిపడాలంటే ద్వంద్వమోహ నిర్ముక్త, ఈ రెండింటి నుంచి విడుదల పొందాలంటే పాపాల నుంచి నశం చేసుకొని భజంతే మాం దృఢవ్రత, చాలా దృఢమైన వ్యక్తిగా మనం కనుక దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో డివోషనల్ సర్వీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము ఈ మోహాల నుంచి నేనే అనుభవించాలనే దాని గురించి కానీ లేదా ఈ కోరిక లేకుండా అప్పుడు ఒకే కోరిక ఉంటుంది అనమాట. ఏముంటుంది? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిరత్సమ. నేను కృష్ణుణ్ణి ఒక్క అంశాను, నేను కృష్ణుని సేవ చేయాలి. అన్యాభిలాషితం, ఇక వేరే అభిలాషే ఉండదు. కేవలం భగవంతుని ఎలా సంతృప్తిపరచాలి అంటే మనం గురువుని సంతృప్తిపరిస్తే భగవంతుని సంతృప్తిపరచాలి. దీనికి ఒకటే ఒక మార్గము, ముందు ప్రధానమైన మార్గము హరే కృష్ణ మహామంత్రం జపించటము, ఆచార్య యొక్క నిర్దేశంలో ఈ యొక్క దివ్యమైన గ్రంథాలని అధ్యయనం చేయటము. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనం వీటి నుంచి ప్రక్షాళన పొంది తిరిగి మనము భగవద్ధామాన్ని వెళ్ళటానికంటే భక్తి సేవలో నెలకొన్నట్టయితే మనం భగవద్ధామం వెళ్ళటానికి మార్గము సుగమం అవుతుంది అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుసు. హరే కృష్ణ ప్రభుజీ, ఫస్ట్ మీరు రాజు అలంకరణలో వచ్చిన కురూపి గురించి ఏం చెప్పారు? కలిపురుషుడానా అండి? కలిపురుషుడే. జనరల్గా ఏంటంటే ప్యాకింగ్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ప్రొడక్ట్ ఉండదు, ప్రొడక్ట్ ఉండదు. కాకపోతే అది అంటే ఇప్పుడు అంతే కదా, రాజులాగా ఉంటున్నారు అందరూ కూడాను. కానీ మనం అలంకరణ చూస్తే బాగా రాజులాగా ఉంటుంది, కానీ ఆ రాజు లక్షణాలు అంటే మనుషులు చాలా బాగా నీట్ గా ఉంటున్నారు. ఇప్పుడు 10 మంది కూర్చున్నారంటే, అక్క చెల్లెలు అమ్మ కూర్చున్నారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడం తప్పితే నిజమైన ఒక సాంగత్యం, అందుకే మనం సత్సంగం అంటాం. సత్సంగం అంటే ఏంటి? సత్ అంటే ఏంటి? భగవంతుని గురించి మనం గంట సేపు చర్చించుకుంటున్నాము, భగవంతుని విషయం తప్పితే ఏ విషయం కూడా లేదు. కృష్ణుడు చెప్పాడు, ప్రభుపాదుడు చెప్పాడు, ఇదే సత్సంగం. కానీ ఇటువంటి సత్సంగం అనేది బయట ఎక్కడ దొరకదండి. కేవలం మనం ఎంత అదృష్టవంతులు అంటే కేవలం ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల మాత్రమే మనం. అందుకని ప్రభుపాదుల వరకు మనం రుణపడి ఉన్నాము. కేవలం ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? నా దివ్య గ్రంథాలను చదవండి, దివ్యనామం జపించండి అని చెప్తున్నారు అన్నమాట. భక్తియుత సేవ చేయండి. అందుకని మనం కృతజ్ఞతాపూర్వకంగా వారికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి వారికి మనము ఈ విధంగా చేయడానికి ఈ యొక్క వారికి మనం సహకరిస్తే చాలు, మనము దానివల్ల పవిత్రత పొంది భగవద్ధామం వెళ్ళడానికి మార్గం సుగమవుతుంది. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఆన్సర్ బండరాయి ఏమనుకోవాలి ప్రభుజీ? బండరాయి నెట్టిన 100 మంది అన్నారు కదా, ఆ 100 మంది అదే ఇప్పుడు మనం అందరం కూడా ఏంటంటే అండి విడిగా ఇప్పుడు చూడండి, ఐక్యరాజ్య సమితి అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి అందరినీ ఏకతాడికి తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కానీ అయిందండి? అవ్వలేదు. ఎన్ని దేశాలు జెండాలు పెరుగుతున్నాయి తప్పితే ఐకమత్యం అనేది లేనే లేదు. ఐకమత్యం ఎలా సాధించాలో, మన మార్గం ఐకమత్యంగాను అందరం కలిసి ఎలా ఆనందంగా ఉండాలనేది తెలియదు. దానికి ఎందుకంటే మధ్యలో కృష్ణుడు లేడు కనుక. కానీ శిల ప్రభుపాదులు గారు చూపించారు చూడండి, ఐక్యమత్యం అంటే ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా ఉండాలని చెప్పేసి. మరి మనం చూసామంటే మాయాపూర్ బృందావన యాత్రకు వెళ్ళినప్పుడు చూస్తే రేపు మాయాపూర్ లో పరిక్రమ ఉంది, అన్ని దేశాల నుంచి వస్తారు, అయినప్పటికీ నిజంగా ఆనందంగా ఉన్నారన్నమాట. అంటే ఏంటి? మధ్యలో ఆ భగవత్ కృష్ణ చైతన్యం ఉండాలి అనేది. ఇప్పుడు ఏదైతే బండరాయి ఏదైతే ఉందో మన యొక్క రకరకాలైన అడ్డంకులు, మన యొక్క భౌతిక జీవితంలో రకరకాలైన కోరికలు, ఇవన్నీ కూడా మనకి భగవద్ధామం వెళ్ళడానికి చాలా అడ్డంగా ఉన్నాయండి. మన ఇంద్రియ తృప్తి, వాంఛ, కోరిక, చాలా రకరకాలైన కోరికలు, ఇవన్నీ చాలా అడ్డంగా ఉన్నాయి మనకి. ఈ అడ్డమైన దాన్ని ఎంత సమూహంగా దాని యొక్క గోల్ తెలుసుకోకుండా గనక నెట్టినట్టయితే అది ఎప్పటికీ వెళ్ళదు. కానీ ఒక సొంత భక్తుడు గనక ఆయన జస్ట్ అలా దాన్ని నెట్టి అంత పెద్ద ఈ కలియుగంలో ఉండే ఎన్నో అవలక్షణాలు కూడా కేవలం హరినామం ద్వారా తొలగించబడతాయి. కేవలం హరినామం, అందుకే చెప్పాను, ఒక
ఆ నూలు పోగు కట్టంగానే పడిపోయిందంటే ఈ దివ్యనామం దెబ్బకి మన కొండంత పాపాలు కూడా కరిగిపోతాయి. అగ్ని లాంటి ఈ దివ్యనామం చెప్పించినప్పుడు మన కొండల్లో పేరుకుపోయిన ఈ పాప పుణ్యాలన్నీ కూడా మొత్తం దెబ్బకి ఆవిరైపోతాయి. అప్పుడు మనం భగవద్ధామం వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా మనకి భాగవతం అదే చెప్తుంది. కేవలం దివ్యనామం మాత్రమే మనకి భగవద్ధామం వెళ్ళడానికి ఏకైక మార్గం. ఈ తరుణోపాయం ఎన్ని వేదాలు చదివినా ఎన్ని మొత్తం వెతికినప్పుడే ఈ హరినామం తప్పితే వేరే తరుణోపాయం లేదు అని చెప్పేసి మనకి శాస్త్రాలు అన్ని కూడా చెప్తున్నాయి. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ. ఒకసారి 5 ప్రశ్నలు చెప్పండి, రాసుకుంటాను. 5 ప్రశ్నలు రికార్డ్ వింటాం. చెప్పండి ప్రభుజీ. 5 ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజుది చెప్పారు. రెండోదండి, అది రాశాను. అదే చెప్పారు. రెండోది ఏంటంటే ఆవు దూడను తినేస్తుంది. మూడోది ఏనుగు. ఆవు దూడను తినేస్తుంది. మూడోది వచ్చేసి ఏనుగుని దూరుస్తున్నారు సూదిలోకి. సూది అందరంలోకి ఏనుగు దూరింది కానీ తోక చిక్కుకుపోయింది. 5 కుండలు. తర్వాత ఒక కుండలో నీళ్ళు 5 కుండలు పోస్తున్నారు, నిండుతున్నాయి. 5 కుండలు పోస్తే నిండలేదు. ఇది 5వది ఒక అందరు యాత్రికులు వెళ్తున్నారు. ప్రయాణంలో అడ్డం పడిపోయింది, పెద్ద బండరాయి అడ్డం పడింది. ఎంతమంది వచ్చినా కుదరట్లేదు. ఒక బక్క చిక్కన బ్రాహ్మణుడు వచ్చి తన నూలు పోగు కట్టి తీస్తే అది పడిపోయి అది మార్గం సుఖమైంది. అప్పుడు యాత్ర చేస్తున్నారు చక్కగా. ఓకే ప్రభుజీ, ఏం చెప్పారు ప్రభుజీ ఆన్సర్ మీరు? ఏనుగు తోకకి ఏనుగు తోక అంటే అదే ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క కలియుగంలో చూసుకుంటే పెద్ద పెద్ద విషయాల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న విషయాల్ని, అంటే పెద్ద పెద్ద స్కాములు కానీ రకరకాల ఏదైనా జరిగినా సరే వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ చిన్న చిన్న విషయాలు వాడి దగ్గర అందరూ కూడా దాన్ని గుచ్చిగుచ్చుకోవటము, దాన్ని పెద్దవాడిని పట్టించుకోవట్లేదు. పెద్ద సమస్య ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య ఏంటి చెప్పండి? కలియుగంలో మనము ఈ యొక్క బంధాల నుంచి, వీటి నుంచి, ఈ జన్మ మృత్యు చక్రం నుంచి ఎలా విడుదల పొందాలని మనకు పెద్ద సమస్య, టాస్క్. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న ఈ యొక్క శరీరంతో నేను ఎలా భోగించాలి, నేను ఎలా ఉండాలి, ఇదే చిన్న చిన్న విషయాలు చూసుకుంటున్నారు. కానీ నేను ఒక ఇల్లు గురించి, తాత్కాలికమైన ఒక 100 సంవత్సరాలు ఉండే ఇంటి గురించో లేకపోతే వీటి గురించి ఉంటున్నాయి. కానీ నిజమైన దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలా అర్థం చేసుకోవట్లేదు. ఓకే ప్రభుజీ, మనం ఆవు దూడ ఏంటి చెప్పారు ప్రభుజీ? ఆవు దూడ ఇప్పుడు అంటే మన కలియుగంలో పేరెంట్సే పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడున్న చూస్తుందో అట్లాగే జరుగుతుంది. ఎవరు కూడా పిల్లలకి ఆధ్యాత్మికమైన సమాచారాన్ని అందించడం లేదు తల్లిదండ్రులు పిల్లలకి. అందుకనే మనకు భాగవతం శ్లోకం చెప్తుంది, గురువున సస్యాత్, పిత్రాన సస్యాత్, జననైన సస్యాత్, దైవంన సస్యాత్. అంటే ఎవరైతే నిజమైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జన్మమృత్యు చక్రం నుంచి విడుదల పొందించకపోతే వాళ్ళు తల్లిదండ్రులే కాదు. ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళ జన్మమృత్యు చక్రం నుంచి విడుదలకపోతే అతను గురువు కాదు. ఎవరైతే రాజు ఉన్నాడో తన రాజ్య ప్రజలందరినీ కూడా విడుదల చేయించకపోతే అతను రాజే కాదు. అందుకని మనం చూసుకున్నట్టయితే కుక్కలు, పిల్లు, పందులు లాంటి చాలా అన్ని సంతానం కంటున్నాయి. మనం కంటున్న వాటికి మనకి ఏం తేడా? ఇంకా మనకన్నా 10 సంతానం ఎక్కువ కంటాయి. అందుకని మనం అలాంటి పిల్లల్ని కనకూడదు. అలాంటి పిల్లలు మనం తయారు చేయకూడదు. సమాజంలో చాలా మంది ఉన్నారు, మనం కొత్తగా కుక్కల్ని పిల్లలు మనం తయారు చేయక్కర్లేదు. ఈ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని మనము ఈ దివ్యనామాన్ని అందించాలి. ఆస్తులతో పాటు వీటిని కూడా అందించినట్లయితే వాళ్ళు భగవద్ధామం వైపు వెళ్ళటానికి అవకాశం లభిస్తుంది. అదే నిజమైన వాళ్ళకి చేసే గొప్ప శ్రేయస్సు. అందుకే శిల ప్రభుపాదులు చెప్తారు, మీకు పిల్లలు పుట్టారు, వీళ్ళందరూ వైష్ణవులు, మీకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదము. వైష్ణవులు వాళ్ళందరినీ సరైన మార్గం తీసుకు పెట్టాల్సిన బాధ్యత మీకుంది. అందుకని ఎవరైతే మన కృష్ణ చైతన్యం ఉన్నారో మనందరం కూడా మన పిల్లల్ని కృష్ణ చైతన్యవంతులు తయారు చేయడానికి కంగణ కట్టుకొని ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసినట్టయితే, అందుకని చిన్నతనం నుంచి చేస్తేనే అది కొంచెం ఉంటుంది. సడన్ గా అంటే కష్టం, కానీ ప్రయత్నం చేయాలండి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్. ఆవు దూడని తినడం అనేది ఉంది కదా ప్రభుజీ, అంటే కంచె చేయడం ఉంది కదా, ఆ రెండు ఒకటే అవుతుందా ప్రభుజీ? అంతే 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 కదండి. మరి ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రక్షించాల్సిన వాళ్ళే రక్షణ తీసేస్తున్నారు కదా. మరి అంతే కదా, మనం ఎక్కడ జన్మమృత్యు చక్రం విడుదల చేయాల్సిన తల్లిదండ్రులే కదా. సమాజం ఇప్పుడు అట్లాగే విద్యా విధానం విద్యార్థులకి గురువే నేర్పించాల్సింది, కానీ గురువే సరైన విద్యని బోధించడం లేదనమాట. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. ఒక సరైన విద్య అంటే ఏంటనేది కూడా నేర్పించాల్సిన బాధ్యత ఉందన్నమాట. అట్లాగే రాజు కూడా తన
అందరికి సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత ఉంటుందన్నమాట. అది కుదరటం లేదనమాట. ఓకే అండి. ఓకే అండి. హరే థ్యాంక్ యూ. కృష్ణ. ఈ రోజు బాగా క్లాసు చెప్పారు ప్రభుజీ, మీకు చాలా 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 బాగా అర్థమైందని చెప్పారు ప్రభు. ప్రభు కొండలు ఎగ్జాంపుల్స్ తో 5 సహా కొండలు బాగా మాత్రం చెప్పారు ప్రభుజీ. చాలా అర్థమయ్యేలాగా వివరంగా వివరించారు ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి, ధన్యవాదాలు. హరే ఈ కృష్ణ. కలియుగంలో చాలా తల్లిదండ్రులు బాగుంది అందరూ ప్రభుజీ. సమానంగా పిల్లల్ని చూడట్లేదు కదా ప్రభుజీ. ఒకప్పుడు ఆ, చూసేవాళ్ళు కానీ ఆ, ఈక్వల్ అదే గా అదే చూడట్లేదు. ఈ జరుగుతుంది. కొండ ఎగ్జాంపుల్ అనేది నాకు అనిపించింది ప్రభుజీ అలా చెప్తుంటే. అంటే ఆ, ఒకప్పుడు చూశారు కానీ ఇప్పుడు అలా ఎవరు చూడట్లేదు కదా. ఎక్కువ మంది ఉమ్. చూస్తున్న వాళ్ళతో కంపారిజన్ ఉన్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు, లేని వాళ్ళని వదిలేస్తున్నారు. అలా ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు కదా ప్రభుజీ ప్రజెంట్. అక్కడ ఉండటము లేకటం అనేది ధన సమస్య అనేది అది ప్రతి కుటుంబంలో డబ్బున్నా డబ్బు లేకపోయినా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే చైతన్యం లోపించటం. ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక చిన్న స్టోరీ. ఏదైతే ఒక వ్యక్తి తన పిల్లవాడిని తండ్రి గారిని తీసుకొని పిల్లవాడిని తీసుకొని నది దగ్గరికి వెళ్తూ నదిలో ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి గారిని. ఇప్పుడు తండ్రి గారు అన్నారు, నాయన ఇక్కడ ముంచితే నేను మనను పలానా ప్రాంతం ముంచుతాను, ఎందుకంటే నా తండ్రిని అక్కడే ముంచాను, అందుకని ఇప్పుడు నన్ను తీసుకొచ్చావు. రేపు నిన్ను ఏదైతే ముంచావో నన్ను ముంచిన ప్రదేశంలోనే నీ బిడ్డ కూడా నిన్ను అక్కడే ముంచుతాడు. రేపు మనం పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నాము, మనల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు పిల్లలు. దరిద్రం అదేనండి. ఈడ్చుకుంటూ ఎస్ తీసుకెళ్తున్నాం ప్రభుజీ. పిల్లల్ని ఎస్ హాస్టల్లోకి, ఎస్ మనల్ని అవును ఈడ్చుకుంటూ ప్రభు. తీసుకెళ్లి వృద్ధాశ్రమాలు పడతారు. మనం ఏది అందిస్తున్నామో అది అందిస్తాం. అంటే అది yes. అది అన్ని పరిస్థితుల్లో కాదని నేను చెప్తుందని, బలవంతంగా కొన్ని జరిగే వాటి గురించి కొంత ఇబ్బంది లేకపోయినప్పుడు హాస్టల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు దూరం ఉన్నారని కాదు. మనం అందించాల్సిన విషయం ఏంటంటే, ఇది అర్థం చేసుకోవాల్సింది, పిల్లలకి ఆస్తులతో పాటు కృష్ణ చైతన్యాన్ని, భగవత్ ప్రేమని, భగవద్గీత అన్ని భాగవతాల గ్రంథాలు ఆస్తిగా ఎవరైనా పిల్లలు కట్నంగా 10 లక్షలకు ఆశిస్తున్నారు, ఎవరైనా భాగవతం ఇచ్చారండి, ఇగోమ్మ భాగవతం తీసుకువెళ్ళు, ఈ భాగవతాన్ని మీ ఇంట్లో ఉంటే 21 తరాలు ఉద్ధరించబడతాయని ఎవరు ఇస్తున్నారండి? భాగవతం చెప్తుంది 21 తరాలు ఉద్ధరించబడతాయని చెప్పేసి. ఎవరైనా ఆస్తిగా ఇస్తున్నారా భగవద్గీత భాగవతాల గ్రంథాలని? 10 లక్షలు ఖర్చు, నీకు ఇంత బంగారం ఇస్తున్నాం, ఆ బంగారంతో అతి విలువైన 18 వజ్రాలు ఇస్తున్నారండి ప్రభుపాద్ వారి దివ్య గ్రంథాలని. అది మనము చేయాలి. వెళ్తున్నా కూడా వెళ్ళనివ్వట్లేదు ప్రభుజీ. ఇప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ గా భగవద్గీత శ్లోకాలు చదవాలనుకున్న పెద్దలు ఆపేస్తున్నారు. మెయిన్ మీరు అన్నట్టు అదే అదే మనం ఏంటంటే దాన్ని మార్చడానికి మనం మెల్లమెల్లగా ఈ సత్సంగం ఆ ద్వారా ప్రతి జ్ఞానం పెద్దలకి కుటుంబంలోనూ కావాలి. ఉమ్. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇక్కడ 60 మంది భక్తులు ఉన్నారు. మీరు 60 మంది, ఒక్కొక్కరు 60 మందికి చెప్తే ఎంత అవుతుంది చెప్పండి. ఈ విధంగా మనము శీల ప్రభుపాదులు వారి యొక్క వారు చేసిన అసమానమైన కృషిని మనం కనీసము ఉడత సహాయం లేక మనం చేయాలి, మనం ఆచరించాలి, చెప్పాలి. అదే మనం చేయాల్సిన కర్తవ్యం మనకి. కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క యారాధిక తారక కృష్ణోపదేశం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి, ఎక్కడ చుట్టుపక్కల మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భగవత్నామం చెప్పించండి, భగవత్నామం చెప్పించండి, అంతే చాలు. మనమేమి పెద్ద పెద్ద కార్యాలు చేయక్కర్లేదు, మనం ఆచరించండి, చుట్టుపక్కల వాళ్ళకి మనం భగవన్నామం చెప్పిస్తే అదే మన యొక్క ఉదాహరణ జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఈ యొక్క ఆదివారం పూట పిల్లలందరూ ఉంటారు అయినప్పుడు కూడా చాలా ఓపికగా గంటన్నర సేపు మీరు కృష్ణ కథ వినడానికి ప్రయత్నం చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఈ రోజు ఈ యొక్క క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నానండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, शील प्रभुपाद की जय, शील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि హరి हरि బోల్. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ఆదివారం ఈ రోజు దయచేసి మీ యొక్క బంధువుల్ని స్నేహితుల్ని దగ్గరలో ప్రేమ విందు పెడతారు. ఈ రోజు నా ఎక్కువ గొప్ప కార్యక్రమాలు జరిగింది ఆదివారం కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దగ్గరలో ఉన్న మందిరాలకి అవకాశం ఉంటే తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి వారిని భక్తిని పరిచయం చేయండి. లేకపోతే కనీసం ఇట్లా కృష్ణ కథ వినే సత్సంగంలో అయినా వాళ్ళకి కొత్త గ్రూపులు వాళ్ళని కూడా తీసుకొస్తున్నా వాళ్ళు విని ఆ విధంగా వెంటనేమి రారు. మనం ప్రయత్నం మనలో ఎలాగైతే మనలో కొంతమంది లాక్కొచ్చారో మనం కూడా అట్లా కావాల్సిన బాధ్యత మనకి ఉందండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. హరే కృష్ణ చెప్పరా. ధర్మరాజు భీముడికి చెప్పిన క్వశ్చన్స్ కదా ప్రభుజీ. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి కదా ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పిన 5 క్వశ్చన్స్. అవునవును. ఎవరిది పెళ్లి రోజు అని చెప్పారు ఎవరు? ఒకసారి వీడియో అంచారా, మాకు అర్థమవుతుంది ఎవరు? నా పేరు మంజుల ప్రభుజీ. నాకు వీడియో బై మిస్టేక్ ఆన్ అవుతలేదు ప్రభుజీ. సరే ఓకే అండి. హరే కృష్ణ. ఈరోజు మంజులా మాతాజీ గారి ఓకే, మంజులా మాతాజీ గారు ఎన్నో పెళ్లి రోజు అండి మీది? 25. 25 సంవత్సరాలు. అది హరి బోల్. ఒకసారి మంజులా మాతాజీ గారు ప్రభు గారి పేరేంటండి? మంజులా మాతాజీ గారు శ్రీనివాస్ ప్రభు గారు వారి యొక్క 25వ
వివాహ వార్షికోత్సవం అండి. ఖచ్చితంగా వారందరూ కూడా వారి పిల్లలు అందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలని చెప్పేసి వారికి కృష్ణుడు సంపూర్ణమైన ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మనం అందరం కూడాను ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి వారి కోసం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే, హరే హరే రామ రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే హరే. ఓకే మాతాజీ, 25వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. 25వ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఒక భక్తుల్ని ఏర్పాటు చేయండి, వైష్ణవులు ఆహ్వానించండి. అవకాశాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉంటే వైష్ణవులు ఆహ్వానించండి, సత్సంగం ఏర్పాటు చేయండి, మీ చుట్టుపక్కల పిలవండి, ఒక కృష్ణ చైతన్య కార్యక్రమం పెట్టుకోండి. మీ యొక్క పరిస్థితిని అనుసరించి ఏది ఎక్కడ మీకు అటువంటి పరిస్థితి లేకపోతే మీరు ఏదైనా సరే గోసేవ, గోవిందుడి సేవ చేయండి. చాలా ఇష్టం గోవిందుడికి, మీరు ఆ గోవులకి మేత పెట్టండి, అవి చాలా సంతోషపడతాయి. లేదా గోవిందుడు పెట్టినట్టయితే అక్కడ ఉన్న సద్బ్రాహ్మణులకు ఇచ్చినా సరే మందిరానికి ఇస్తే వాళ్ళు దాన్ని సత్కర్మలోకి ఉపయోగిస్తారు. ఏదో మా విధంగా ఇంటి ముందు రోజు చేయండి. ఆవులు వస్తాయి ప్రభుజీ, రోజు ఆవులకి కుక్కలకి రోజు పెడతాం ప్రభుజీ. ఓకే, గోవిందుడు చేస్తే గోవు సేవ చేసినా ఆయన సంతోషపడతారు. ఏదైనా మనం అలా విధంగా చేసుకుంటే సంతోషం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవతం.